నమస్తే అందరికీ. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్‌గా పాలకూరతో చికెన్ బిర్యానీ చేశాను. పేరు విన్న వెంటనే బిర్యానీలో పాలకూర అనిపించొచ్చు. కానీ ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ ఇదే చేయాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. ముందుగా ఒక పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి షాహీ జీరా, 2 లవంగాలు, ఒక యాలుక్క, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాను. తర్వాత పొడువుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి పాలకూరలో ఉన్న నీళ్ళంతా ఎగిరిపోయే వరకు బాగా కలుపుతూ ఉడికించాను. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పూర్తిగా పోయే వరకు వేయించాను. ఈలోపు బిర్యానీ రైస్ కోసం మరో గిన్నెలో నీళ్లు పోసి అందులో నా దగ్గర ఉన్న బిర్యానీ దినుసులన్నీ వేసుకున్నాను. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి వేసి నీళ్లు బాగా మసిలే వరకు ఉంచాను. చికెన్ను నేను ముందే 3 గంటలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి ఉంచాను. ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసిన బోన్లెస్ చికెన్ను పాలకూరలో వేసి బాగా కలిపాను. మూత పెట్టి కొద్దిసేపు ఉడికించిన తరువాత టొమాటో ప్యూరీ వేసి మరోసారి బాగా కలిపాను. బాగా కలిపి చికెన్ ఉడికే వరకు ఉంచాను. ఈలోపు మరుగుతున్న నీళ్ళల్లో ముందే నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి 80% ఉడికించాను. తర్వాత ఉడికిన రైస్‌ని చికెన్ మీద స్ప్రెడ్ చేసి పైన కొత్తిమీర, పుదీనా చల్లి మూత పెట్టి దమ్ ఇచ్చాను. మొదటి 15 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచాను. అంతే, మన బోన్‌లెస్ చికెన్ పాలకూర బిర్యానీ రెడీ. చూడటానికి నార్మల్ బిర్యానీలా కనిపించిన ప్రతి ముద్దలో పాలకూర ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అసలు టేస్ట్‌లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ఇది నేను చికెన్ బ్రెస్ట్‌తో చేశాను. చికెన్ వల్ల మంచి ప్రోటీన్ లభిస్తుంది. పాలకూర వల్ల ఐరన్, ఫైబర్, విటమిన్స్ కూడా అందుతాయి.